ఈరోజు నా కొత్త స్టవ్ ఓపెనింగ్ డే. చూసారా దీన్ని ఎలా అలంకారం చేశాను. కొత్త లైటర్ ఉంది కానీ చూద్దాం. ఇంతవరకే ఎందుకు వేసానంటే ఇక్కడ నుంచి వాష్ చేసిన గిన్నెలు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఇలా వదిలేసాను. చీమలు రాకుండా లక్ష్మణ రేఖతో ఫ్లవర్ వేశాను. మాకు చీమలు ఎక్కువ వస్తున్నాయి, అందుకనే లక్ష్మణ రేఖతో వేశాను ఫ్లవర్. చీమలు రాకుండా అలా వేశాను. చాక్ పీస్ కాదు ఇది, లక్ష్మణ రేఖ, అది రాకుండా ఉంటాయని. ఇది నేను రెడీ చేసుకున్నా. ఇలా పెట్టుకుంటాను ఎప్పుడు, అలా ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. మా పాపతో పొంగల్ చేసాం. ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. వేసిన ముగ్గు చెదరకుండా వంట చేయటం అంత ఒక ఆర్ట్. అవుతుందా మనతోటి తెలియదు. స్టవ్ వెనకాల కూడా వేశాను, చక్కగా అందంగా వేశాను. ఫ్లవర్స్, పద్మాలు వేశాను. పద్మం వేసేది ఉంటుంది, మీ అందరికీ తెలుసులే ఇది వేసేది ఉంటుంది అని, దాంతోనే వేస్తారని. చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది అందరికీ, అది నాకు తెలుసు. చూపించాలనిపించింది, చూపిస్తున్నా. నచ్చిన వాళ్ళు చక్కగా లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండండి. నచ్చిన వాళ్ళు కూడా లైక్ చేస్తే ఎంత బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళు అనిపించుకుంటారు. ఇంకా చేయాలంటే మళ్ళీ ఇంకా పూజ ఉంది, ఇంతవరకు అయిపోలేదు. మళ్ళీ ఒక స్టవ్ చేసాం, ఈ మూడింటిని మధ్యాహ్నం టైం దాటిపోయిందని ఆపేసాం. ఈవినింగ్ చేద్దామని, అప్పుడు మిగతాది కూడా పెడతాను.